ఇదిగో వీడు చేయగలడా? ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి. నీ కోపం ఎక్కువవుతుంది, అధికారుల మరుగుదొడ్లు కడుగు. ఉదయాన్నే కడిగానయ్యా. ఇంకోసారి కడుగు, అప్పుడే నీకు బుద్ధొస్తుంది. అయ్యా, ఇక్కడ ఒక సంతకం చేయండి అయ్యా. ఈశ్వరమూర్తి, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు. ఏంటి సడన్ గా? ఎప్పట్లాగే ఫైనల్ కి మీ 2 స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి. చూసుకోండి. ఇలా చూడు ఆనంద్, రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్, కమాండెంట్ వస్తున్నారు. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. ఎలాగో మన స్క్వాడ్ని బ్యాక్ స్క్వాడ్ చేస్తారు. అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్ళొద్దు. ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నిన్ను పంపించారో అర్థం కావడం లేదు. ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను, నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాళ్లకు ఇది పనికి రాదు. వెళ్ళిపో, బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు. లేదంటే 28 ఏళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు, వేసుకోకుండానే వెళ్ళిపోతావు. అయ్యా, నేను వస్తానయ్యా. ఏంట్రా ఆ పెద్దాయన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే? ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా? సరే, నన్ను తీసుకెళ్ళరా, నేను మాట్లాడతా. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు, వేసుకోకుండానే వెళ్ళిపోతావు. తిరిగి బాబా, ఎంత పొగర్రా నీకు! సంపాదిస్తున్నావు కదా, మరి నా డబ్బే బాబా. అడిగితే రూల్స్ మాట్లాడుతున్నావరా? చావరా, చావు! ఆనందు, నువ్వు ఇక్కడే ఉండు బాబు, నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. ఏంటయ్యా? నా పేరు రాజేంద్ర. నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా. నా ఆరోగ్యం బాగాలేదు. నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను. అది నేను కొన్నాళ్ళుగా కట్టలేకపోయాను. నాకు వడ్డీకి అప్పు ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడయ్యా. దానికి నేను ఒప్పుకున్నాను. కాకపోతే కొంచెం టైం అడిగానయ్యా. దానికి అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధాడయ్యా. హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా. మీరే ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా. మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్కి తీసుకొచ్చి కట్టేస్తానయ్యా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు? నాగరాజండి అయ్యా. నేను పిలిచి విచారిస్తాను, కూర్చో. 2 రోజులు లీవ్ కావాలా? అవును సార్.
నిన్ను నా దగ్గర డబ్బు తీసుకొని పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తావరా? కంప్లైంట్ నిన్ను చాలా కొడతాను రా. ఏంట్రా పోలీసు అంటే భయం అనుకుంటున్నావా? వదలరా. నన్ను వదలవయ్యా. వదలమంటుంటే ఏయ్, నిన్ను కూర్చో, నేను వదిలి బావ, మాట్లాడుతున్నా కొట్టను. కదా. ఇలా చూడు, నీ హోటల్కి నేను డబ్బు ఇచ్చాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గరైనా కంప్లైంట్ ఇచ్చుకో. హోటల్ తాళాలు నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను. ఏంటి? వదిలే అల్లుడు, నేను చూసుకుంటారా? బావా కాస్త వాడిని బెదిరించు బావా. సర్లే వదలొద్దు. అల్లుడు, నేను చూసుకుంటాను. పో. రేయ్, వాడిని సెల్లో కూర్చోబెట్టండి. ఎవరు బాబు? నాన్న ఫిర్యాదు చేయడానికి లోపలికి వెళ్ళారు. ఆ హోటల్ అతను అబ్బాయివా? అవును సార్. కౌన్సిలర్ సాహుల్ బాయ్ తెలుసా? తెలుసు సార్. వెళ్ళి తీసుకురా అతన్ని. ఈ అబ్బాయి తండ్రి నా స్నేహితుడు. పొద్దున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు, ఇంకా ఇంటికి రాలేదంటున్నారు. ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చోపెట్టున్నారు? ఎఫ్ఐఆర్ ఏదైనా రాచారా ఏంటి? ఎఫ్ఐఆర్ ఏది వేయలేదు, తీసుకెళ్ళి బాయ్. సరే. అన్నా, రాజేంద్ర అన్నా, అన్నా లే 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 అన్న, ముందు లే 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 అన్నా. ఏంటి బాగా కొట్టారా మిమ్మల్ని? అన్నా ఏంటన్నా బట్ట లేకుండా ఉన్నారు? ఎవరన్నా ఈ పని చేసింది? పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పని చేస్తున్నారా? ఎవరిని అడిగి చేశారు ఇది? ఏ చోటుందో న్యాయం తీరం చేరేదారే శూన్యం. ఏ చోటుందో న్యాయం తీరం చేరేదారే శూన్యం. అయ్యో నడిచేటి బాటంతా నరకాల కొంప, సెగరేగి మనసంతా పొంగే నిట్ట. బ్రతుకే భారం అయ్యే ఇన్ని అన్యాయాల నేల మీనా. చిమ్మ చీకట్లు ఈనాడు కమ్మి, ఇన్ని అన్యాయాల నేల మీనా. చిమ్మ చీకట్లు ఈనాడు కమ్మి. ఏ చోటుందో న్యాయం తీరం చేరేదారే శూన్యం. కాపాడమని వెళ్ళి అడిగిన వాడిని, ఆ కాకి చొక్కా వేసుకున్నవాడు నన్ను బట్టలు లేకుండా నిలబెట్టి అవమానించినందుకు వాడే అవమానపడాలిరా. నేనెందుకు అవమానపడాలి? కష్టాల బాకిళ్లలో దిక్కులేని దారోటి ఏర్పరచి, కన్నీటి కాథలన్నీ కట్టబెట్టి నవ్వింది ఈ లోకమే. ఆనంద్, పోలీసు ఉద్యోగం అనబడేది చాలా ముఖ్యమైన ఉద్యోగంరా. ఎందుకంటే వీళ్ళే జనం దగ్గర అధికారం చలాయించగలరా. మనకి ఏదైనా కష్టం వస్తే అక్కడికేగా వెళ్ళి నిలబడతాం. అక్కడ ఒక మంచి పోలీస్ ఆయన అంటూ ఉండుంటే మన సమస్య ఏమిటో అడిగి తెలుసుకుని మనకి న్యాయం చేస్తుండేవాడు కదరా. ఏమంటావు? అవును నాన్న, అక్కడ ఒక మంచి పోలీసు వాడు ఉండుంటే మనల్ని పిలిచి న్యాయం చెప్పేవాళ్ళు కదా నాన్న. అయ్యో నడిచేటి బాటంతా నరకాల కొంప, సెగరేగి ఆనంద్, నువ్వు పెద్ద అయ్యాక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోరా. బ్రతుకే భారం అయ్యే ఇన్ని అన్యాయాల నేల మీనా. చిమ్మ చీకట్లు ఈనాడు కమ్మి, ఇన్ని అన్యాయాల నేల మీనా. చిమ్మ చీకట్లు ఈనాడు కమ్మి. నాన్న, 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 లేవండి నాన్న, నాన్న, నాన్న. ఏ చోటుందో న్యాయం తీరం చేరే